వ్రతానికి చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, వరలక్ష్మి వ్రతానికి అండ్ రాఖీ వస్తుంది కదా, నాకు ఆడపడుచులకు ఇవ్వడానికి శారీస్ తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, కలర్ కూడా బాగుంటుంది. ఇంకోటి బేబీ పింక్ ఉంది, దానికంటే ఇది కొంచెం బాగుంది అనిపించింది. అమ్మవారికి ఈ శారీ తీసుకున్నా. ఈ శారీ మీద ఉన్న ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా సింపుల్ గా ఉన్న ప్రిటీగా ట్రెడిషనల్ టచ్ తో ఉంది. ఇంకా మెయిన్ గా లైట్ వెయిట్ గా ఉంది. అమ్మవారికి కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనిపించింది. ఇంకా మా ఆడపడుచుల కోసం తీసుకున్న శారీస్ ఉన్నాయి, అవి రాఖీ రోజు రివీల్ చేస్తా. సో ఆ శారీస్ ఎలా ఉన్నాయో చూడాలంటే రాఖీ వరకు వెయిట్ చేయాల్సింది. పూజకి కావాల్సిన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాక రేపు పూజ కోసం ఇంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. అప్పటికే టైం 10 అయిపోయింది. కానీ పూజ అంటే ప్రిపరేషన్స్ కూడా చాలా ఉంటాయి కదా, అందుకే నిద్ర పక్కన పెట్టి అమ్మవారి కోసం అన్ని రెడీ చేస్తున్నాం. నైట్ అయిపోయింది కానీ మా ప్రిపరేషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మా పిల్లలు పడుకునే టైం అయిపోయింది కానీ వాళ్ళకి కూడా నిద్ర అస్సలు రావట్లేదు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి నైట్ వరకు అమ్మవారి ప్రిపరేషన్స్ చేస్తుంటే టైర్డ్నెస్ ఉన్నా కూడా ఆ మూమెంట్ లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫస్ట్ అమ్మవారికి పెట్టడానికి ఫ్లవర్స్ మాల రెడీ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ వర్క్ అమ్మవారి లుక్ కోసం శారీ ఫోల్డ్ చేయాలి. శారీని నీట్ గా ఫోల్డ్ చేసి రేపు పూజ టైంలో ఈజీగా రెడీ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందే నేను ఇక్కడ ఫుల్ బిజీగా వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాను, కానీ యాక్చువల్ గా చూస్తే మా వారే అన్ని వర్క్ చేస్తున్నారు. ఆయన హెల్ప్ చేస్తుంటే నేను మధ్యలో ఒక 2 ఫొటోస్ తీసుకుంటున్నా. వెంటనే మా వారు నువ్వు ఫొటోస్ దిగుతున్నావా వర్క్ చేయకుండా అని తిట్టడం స్టార్ట్ చేశారు. అయ్యో కంటెంట్ కోసం కొంచెం బిల్డప్ ఇవ్వకపోతే ఎలా? కానీ నిజంగా చెప్పాలంటే రేపటి పూజ ప్రిపరేషన్ లో మా వారు చాలా హెల్ప్ చేశారు. వర్క్ అంతా ఆయన చూస్తే వీడియోలో క్రెడిట్ మాత్రం నాకే. ఇక్కడి నుంచి ఫ్రైడే మార్నింగ్ నేను ఏమేం చేశానో మీకు చెప్తాను. మార్నింగ్ ఎర్లీగా లేచి ఫస్ట్ ఇంట్లో క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత తలంటు చేసుకొని ఫ్రెష్ గా రెడీ అయ్యి ఈ రోజు స్పెషల్ రోజు కాబట్టి ఫస్ట్ గడప ముందు బ్యూటిఫుల్ గా ముగ్గులు వేసుకున్నాను. గడప ముగ్గు వేసాక ఇంట్లో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు మన వరమహాలక్ష్మి అమ్మవారి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను. వడలు, సేమియా పాయసం, పులిహోర, శనగలు, తీర్థం అన్ని రెడీ చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఎవ్రీథింగ్ రెడీ. ఫుడ్ ప్రిపరేషన్స్ కంప్లీట్ అయ్యాక నేను కూడా రెడీ అయిపోయాను. మా వారు అమ్మవారిని చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. అమ్మవారిని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నారో చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇలా అమ్మవారి ముందు నైవేద్యం, ఫ్రూట్స్, వాయనం అన్ని నీట్ గా అరేంజ్ చేసి నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసేసా. యాజ్ యూజువల్లీ పూజ మేమిద్దరం కలిసి చేస్తాం, కానీ ఈసారి మా వారికి ఫీవర్ ఉండడంతో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పక్కన కూర్చోబెట్టాను. తదుపరి తీసుకున్న తర్వాత మీరు ఈ విధానంగా మన ఆత్మకి ఈ ఆసనం అంతా కూడా తీసుకోవాలి కాబట్టి ముందుగా 3 మార్లు స్వీకరించండి. ఆజ్ఞాం యశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 5వ మార్లు మళ్ళా నీరు విడిచిపెట్టేయాలి. కాబట్టి గోవిందాయ నమః నమస్కారం చేసుకోండి. దాంట్లో ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వినోదం జగాయ మహా, ఓం నారదమాయ మహా, ఓం అచ్యుతాయ మహా, ఓం జనార్దనాయ మహా, ఓం ఉపేంద్రాయ మహా, ఓం హరయ మహా, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక క్షంత వాసన చూసి మీ ఎడం చేతి భాగమంటారు. దీన్ని మీ నాసికారంధ్రం దగ్గర పెట్టుకుని శ్వాసను గట్టిగా పెట్టి మీ వెన్నుముకని స్ట్రైట్ గా పెట్టుకుని శ్వాస గట్టిగా పెంచాలి. ఓం ఓం భవావం స్వావం మహా, ఓం జనః, ఓం తవావం, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవశ్రీమహి, ధియో యో నః ప్రచోదయాత్, ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అస్తమక్షాయ. చేతిలో ఒక నీరు వేసుకుని అలా మనం పెట్టేయాలి. నమస్కారం చేసుకోండి. మమ ఉపాతాదుక చేద్వారా శ్రీ పరమేశ్వర దేవతా శిష్య శ్రీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం శుభాభ్యాం నిర్విఘ్నంగా ఈ కార్యాన్నంతా కూడా పూర్తి చేసి స్వామి నిర్విఘ్నంగా ఈ పూర్తి చేసి నన్ను అనుగ్రహించమయ్యా ఒక నాదిగా అని ఆ స్వామి వారికి స్వామి వారిని ఆహ్వానించి నభయామి చేస్తున్నాను. అవైష్ణమయో భవతాను ఉద్ధే తదాపన మహేర నాయకుతే వ్యవస్థిత సముద్రాత్ శివజన సుదే రోమాకాస్మార గహవో శిక్షయ ఆపోజనదాగ్రహాది మహాగణాధిపతిమ ఉద్యోగకస్నానం సమర్పయామి. స్నానానంతరం సుత ఆసనయం సమర్పయామి. వస్త్రంగా భావిస్తూ స్వామి వారికి ఒక పుష్పాన్ని కానీ అక్షత కానీ సమర్పిస్తూ ఉండాలి. అలాగే మీరు దూదితో తయారు చేసినటువంటి ప్రతి వస్త్రాలైనా సరే స్వామి వారి దగ్గర మంచి వస్త్రంగా భావిస్తూ అలాగే ఇంట్లో విధంగా భావిస్తూ పువ్వులు కానీ అక్షత కానీ సమర్పించవచ్చు. ఓం యజ్ఞోపేతం పరమపవిత్ర ప్రజాపతి సాధుమతాః వాయుషోగ్రవతు సుప్రమిజ్ఞోపేతం పరమపవిత్ర శ్రీ మహాగణాధిపతే నమః. యజ్ఞోపేతానాథం పుష్పాక్షం సమర్పయామి. దివ్యశ్రీ చందనం
వారు వారి ఇప్పుడు అందాన్ని సమర్పిస్తుంటారు. గత ద్వారాంధ్ర దశాంశం కరిగితే అందాలు అందాన్ని సమర్పిస్తుంటారు. గత ద్వారా ఈ 16 నామములు కూడా ప్రతినిత్యము జపించడం ద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకి కలుగుతుంది. ఓం శుభాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గగనాయ నమః, ఓం గగనదిగాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం కుంభకర్ణాయ నమః, ఓం ధారకాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం కుమారూపే నమః, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, నానావిధ పర్వతాక్షత పూజాం సమర్పయామి, రూపమాగ్రామయామి. ఇక్కడ ఈ 16 నామములతో పూజ చేసిన సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమన్మహాగణాధిపతే నమః, రూపమాగ్రామయామి. సాక్షాత్ ప్రత్యక్షాత్ ఈ ఐదు నైవేద్యంగా తీసుకున్నాం. ఒక నీళ్ళు చూడండి. ఓం పూర్వస్వ అసర్వరే కెంబగోదేవ శయమే యో యోన ప్రచోదయాతు సత్యతవతే వశ్చయామి అమృతమస్తు అమృతో వర్ణసే సత్యస్కాలః అదే వర్ణే నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అమరాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. సత్యతవతే నమః జపతే అమృతాయ అమృతాయ నమస్తే ముద్రావసుతోప్యామి అస్మోపచార్యామి ఆరోగ్యచార్యామి ముఖోద్యంతోప్యామి. అందరికి వచ్చింది అంటేనే కొన్ని కొన్ని సహస్రమాదేవి సర్వోరా సర్వా సర్వమే భక్తుడా స్వతన శ్రీ మహావిష్ణునాథి అమ్మవారికి మంచి ఆ దేవత కూడా మోక్షం చేసుకుంటాం. ఓం వయోదరి గోవేదం దక్కరామస్తం పంచామృతానంద పురాణ నమాలయే శ్రీమలక్ష్మీ దేవతాయ నమః. పంచామృతస్నానం సమర్పయామి, స్నానానంద శుద్ధ ఆచమయం సమర్పయామి. అమ్మవారికి మీరు వస్త్రాన్ని తెచ్చినట్లయితే వస్త్రాన్ని చూపించి మీరు ఆ వస్త్రాన్ని కూడా పక్కన పెడతారు. అలా వస్త్రం కూడా మీరు తీసుకున్నటువంటి వస్త్రం చూపిస్తారు. లేని వారు పుష్పాన్ని కూడా అమ్మవారికి మనం చూపించవచ్చు. ఏదైనా ఆభరణం పెట్టినట్లయితే అమ్మవారికి ఆభరణాన్ని కూడా ఒక పుష్పంగా పడుతుంది. ఓం కేశవ సంగణాధిపత్య పూజయామి, ఓం వేదాంతరాయ నమః, గురు పూజయామి, ఓం అమరవాసిన్యే నమః, కడిం పూజయామి, ఓం పద్మాలయాయ నమః, నాభిం పూజయామి, ఓం మాధవమాత్రే నమః, నమః పూజయామి, ఓం లలితాయ నమః, ద్వయం పూజయామి, ఓం పంపుగండాయ నమః, కంఠం పూజయామి, ఓం ధూమాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం మోదసంభవాయ నమః, ఓం గ్రామాయ నమః, ఓం ముత్తయ్య నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మహయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మాస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మ ఏదేమైనా సఖా విలువను నిన్నే ఒట్టుగా చెబుతున్నాలే. తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా. మంచి ఇట్లా పట్టుకోవాలి, ఇగో ఇట్లా ఇట్లా పెట్టాలి. ఆగబెట్టే ఇగో నీకు చిన్నోడు ఇటు చూడు బేట. ఓయ్ సోనుగాడు అక్షింతలు వాళ్ళకి
ఎడ్జుడు పెట్టే ఇస్తినమ్మా వాయనం. పుచ్చుటినమ్మా వాయనం. మా ఇంటికి ఎవరొచ్చారు? లక్ష్మీదేవి. ఇస్తున్నామో వాయనం. తీసుకో. ఇస్తున్నామో వాయనం. ఇస్తున్నామో వాయనం. ఇస్తున్నామో వాయనం. ఇస్తున్నామో వాయనం. పుచ్చుకున్నామో వాయనం. ఇది పట్టుకో. నాకు అక్షంత లేని కాలు మొక్కుతా. ముందుకు పెట్టు బేట, కాళ్ళు ముందుకు పెట్టు. ఇట్లా కాలు పెట్టు పెట్టే. ఇక పెట్టే. నువ్వు వేస్తావా తింటావా? మెల్లగా తింటుంది ఏర్పడారు. ఇస్తాం, ఆగు జరా, నువ్వు ఆగు. తిన్నావు ఎడ తిన్నా కింద మగని కాచి ముత్తైదా మారెమ్మ తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ ఉసురు కాచి జరగమే ముత్తైదా రామమ్మ తూకాలమ్మ
అభయమిచ్చే ముత్తైదా ముత్యమ్మ ముత్యమ్మ ఊరు కాచి ముత్తైదా జరిగే గంగానమ్మ మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ ఉసురుగా ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే లక్ష్మీదేవి రావమ్మ మా పూజలందుకో మా ఇంటికి వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిగాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు.